హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఏంటే అంత పొగరగా మీ తాత ముందు రేపు నేను వెళ్ళను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, అయినా ఆ సూరజ్ గాడికి చాలా పొగరు అని చెప్పి వచ్చావు. అదేదో ఉదయం చెప్పేసి ఉంటే మీ తాత ఏదో ఒక రకంగా ఆ సూరజ్ గాడిని మాయ పెట్టో మంత్రం వేసో ఏదో ఒకటి ఒప్పించి పంపించుండేవాడు కదా. మరి ఉదయమేమో ఒప్పుకున్నావు, ఇప్పుడేమో కాదంటున్నావు. అటు మీ తాత దృష్టిలోనూ ఆ సూరజ్ గాడి దృష్టిలోనూ ఇద్దరి దృష్టిలోనూ చెడ్డదాన్ని అయిపోతావే. కింద చూసావా మీ అమ్మ నిన్ను చూసి ఎంత అసహ్యంగా మొహం పెట్టిందో. అసలు ఇది నా కూతురేనా అని చెప్పి అనింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తెలుసా ఇది ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది, మంచేదో చెడేదో తెలీదా దీనికి, ఇది అసలు నా కూతురేనా అనిందే. ఎందుకే ఇలాంటి లేనిపోని అనుమానాలు అందరికీ వచ్చేలాగా చేస్తావు, అదేదో వెళ్ళి ఒక గంట సేపు ఉండొస్తే పోతుంది కదా అని చెప్పి ఇక పారిజాతం అయితే జోష్నని నచ్చ చెప్పే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక జోష్నకైతే ఒక ఫోన్ అయితే వస్తుంది. రేయ్, నేను చెప్పిన పని ఏం చేశారు? మ్యామ్, అంతా అయిపోయింది, వాడిని కిడ్నాప్ చేసి రూమ్లో పడేశాము, మీరు వచ్చి ఒకసారి వాడికి ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చి పడేయండి అని చెప్పి కనడంతో శభాష్, వెరీ గుడ్, నేను చెప్పిన పని ఇంత తొందరగా మీరు ఫస్ట్ టైం చేశారు, మీకు చెప్పిన దానికంటే ఎక్స్ట్రా బోనస్ ఇస్తానులే, వస్తున్నాను అని చెప్పి ఇక జోష్న అయితే రెడీ అయి బయటికి వెళ్తూ ఉంటే ఇక పారిజాతం వసేయ్ ఇంత అర్ధరాత్రి ఎక్కడికే అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేను ఆ సూరజ్ గాడిని కిడ్నాప్ చేయించాను, రేపు ఉదయం వాడు నా మీద గెలిచాడు అని చెప్పి వాడి షాప్లో నేను పని చేయించుకుంటే వాడు నా మీద ఖచ్చితంగా విజయం సాధించినట్టే, అలాంటి పని ఈ జోష్న ఎప్పటికీ చేయదు, అందుకే ముందుగానే తొందరపడి వాడిని కిడ్నాప్ చేయించేశాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న పారిజాతం అయితే ఒక్కసారిగా హవ్వాక్కైపోతూ ఉంటుంది. వసే పాపిష్టిదానా, ఏం చేస్తున్నావే నువ్వు, లేనిపోని అన్నీ కూడా నెత్తికి తీసుకొచ్చుకుంటున్నావు, అసలే అక్కడ కింద కార్తిక్ గాడికి కూడా మన మీద అనుమానం వచ్చింది, ఏంటి పారు నువ్వేమన్నా ప్లేట్ పెరాయిస్తున్నావా అని చెప్పి నన్ను అడిగాడు, లేదురా అని చెప్పి వాడికి ఏదో ఒకటి సమాధానం చెప్పొచ్చాను, నువ్వేమో ఇక్కడ ఏకంగా వాడిని కిడ్నాపే చేయించాను అని అంటున్నావు, అసలు ఏమన్నా చేస్తున్నావో అర్థమవుతుందా అని చెప్పి ఇక తిడుతూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే నాకు అన్నీ తెలుసు, నేను ఒక గంటలో బయటకు వస్తాను, ఆ వెధవకి బాగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి రావాలి, ఇక్కడ ఏం జరిగినా సరే బాగా మేనేజ్ చేసుకో, అదేమన్నా అంటే మనసు బాగోలేదని బయటకు వెళ్ళిందని కవర్ చేయి అని చెప్పి ఇక చెప్పడంతో వసే జోష్న నేను కూడా వస్తాను నీతోటి అని చెప్పి ఇక అంటూ ఉంటే, నువ్వెందుకు గ్రాని, లేదే ఈ టైంలో నిన్ను ఒక్కదాన్ని ఒంటరిగా పంపించడం కరెక్ట్ కాదు, ఇది దొరికితే ఇద్దరం దొరుకుతాం, అప్పుడు ఏదో ఒక రకంగా కవర్ చేస్తానులే, పద వెళ్దామని చెప్పి ఇక పారిజాతం కూడా జోష్నతో అయితే ఇక సూరజ్ని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ప్లేస్కి అయితే వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా ఎవరైనా చూస్తున్నారా, అందరూ నిద్రపోతున్నారు కదా అని చెప్పి ఇక తొంగి చూసుకుంటూ ఇక మెట్లయితే దిగుతూ ఉంటారు. ఇక అప్పుడే మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి వచ్చిన కార్తీక్ అయితే ఇక ఏంటి ఈ పారు అలాగే జోష్న ఇద్దరు కూడా దొంగచాటుగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, అది కూడా రాత్రి 11 అవుతుంది, ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక సైలెంట్గా ఇక అక్కడి నుంచి చూస్తూ ఉంటారు. వసే జోష్న, ఇంట్లో అందరూ నిద్రపోయినట్టున్నారే, మనం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం పదా అని చెప్పి ఇక అంటున్న మాటలు విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా హవ్వాక్కైపోతూ, ఏంటి వీళ్ళు ఈ టైంలో బయటకు వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, అయినా నేను దాహం వేస్తుంది అని చెప్పి వంటగదిలోకి వచ్చి లైట్ వేసుకోకుండా మంచినీళ్ళు తాగడం మంచిదైంది, లేకుంటే ఖచ్చితంగా నేను లైట్ వేసుకుంటే ఇక్కడ ఎవరో ఉన్నారే అని చెప్పి పారిపోయి ఉండేవాళ్ళు, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో నాకు కనిపించుండేది కాదు, ఏం జరిగినా మన మంచికే అనేది ఇందుకేనేమో అని చెప్పి ఇక కార్తీక్ అయితే ఇక వాళ్ళు వెళ్తున్న వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఓసే జోష్న తొందరగా రావే అని చెప్పి ఇక పారిజాతం అయితే మెయిన్ డోర్ తీసి ఇక జోష్నని అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక పిలిచి, అమ్మయ్య ఈ కార్తీక్ గడి కంట్లో ఎక్కడ పడతామోనని భయపడి చచ్చానే, తొందరగా రా వచ్చి కార్తీ అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక జోష్న అయితే కార్ తీసి ఇక ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా చూసిన కార్తీక్ అయితే వీళ్ళు ఇంత ఇద్దరాత్రి ఎక్కడికి వెళ్తున్నట్లు లేదు, ఇది ఖచ్చితంగా వదిలేయాల్సిన విషయం అయితే కాదు, ఈ పారు అలాగే ఈ జోష్న మళ్ళీ తెలియకుండా ఏదైనా చేస్తున్నారా, ఇప్పుడు నేను వీళ్ళని ఫాలో అయితేనే ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఇక కార్తీక్ అయితే తన స్కూటీ తీసుకొని ఇక కారు వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా తెలియని పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా, ఒసై ఏమైనా కానీ నువ్వు చేసేది తప్పే,
నువ్వు లేనిపోని దాన్ని నెత్తికి పూసుకుంటున్నావు. అనవసరంగా ఆ కార్తిక్ గాడి మీద మోజు వదిలేసి మీ తాత చూపించిన సంబంధాన్ని ఖచ్చితంగా చూసుకొని పెళ్లి చేసుకోవే. మీ తాత ఇచ్చేది తీసేసుకొని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవే. నీకు ఈ సగం ఆస్తైనే మిగులుతుంది. ఆ కార్తిక్ గాడు ఎటుపోతే మనకెందుకే? వయసులో పెద్దదాన్ని, అనుభవంతో చెప్తున్నాను, అర్థం చేసుకోవే. నువ్వు నా మనవరాలివి. ఎవరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం బాధపడుతుంటే నేను చూడలేనే. రక్త సంబంధమే. మీ నాన్నకి ఈ ఇంట్లో జరిగిన అన్యాయం నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నేను పిల్లల్ని మార్చాను. ఆ విషయం కనుక మీ తాత కనుక బయటకు పడిందా అంటే నాకు ఇదిగో ఈరోజే నించున్న చోటే పాతి పెట్టేస్తాడు శివనారాయణ. అసలు కోపం నీకు అస్సలు తెలీదు. శివనారాయణ అంటే ఒక ఉగ్ర రూపమే. అలాంటి ఉగ్ర రూపాన్ని మనం చూసి భయపడాల్సిందే తప్పితే వాడిని మాయ చేయడం మన వల్ల కాదు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటే, గ్రాని నాకేం చేయాలో నాకు బాగా తెలుసు. పదవి వదిలేది లేదు, ఆ సూరజ్ గారిని వదిలేది లేదు, బావని వదిలేది లేదు. అలాగని చెప్పి ఆ దీపను వదిలేస్తాననుకుంటున్నావేమో. అసలు ముందు కథ ముగించాల్సింది దాందే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వాళ్ళైతే ఇక కిడ్నాప్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేస్తారు. రాగ్రాని అని చెప్పి ఇక లోపలికైతే తీసుకెళ్తూ ఉంటుంది జోష్న. ఇక ఏంటి వీళ్ళు ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తున్నారు, అసలు ఇక్కడ ఏం పని వీళ్ళకి అని చెప్పి ఇక దూరం నుంచి చూస్తున్న కార్తీక్ అయితే ఇక వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే కార్ దిగి అటు ఇటు చూస్తూ పదవే పద, ఎవరూ లేరు, తొందరగా వెళ్ళొచ్చేద్దాం పద అని చెప్పి ఇక జోష్నతో పాటు వెనకాలే వెళ్తూ ఉంటుంది పారిజాతం. మా పారు ఏంటి అంత కంగారు పడుతూ వెళ్తుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక కార్తిక్ గారు కూడా దూరంగా బైక్ అయితే పార్క్ చేసి ఇక వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక నేను డైరెక్ట్గా వెళ్ళకూడదు, నేను దొంగచాటుగా వచ్చాను కదా, గోడ దూకి వెళ్ళాలి. అవును పారు, ఈ రోజుతో నీ గుట్టు రట్టు చేయకుంటే నా పేరు కార్తీకే కాదు ఏమనుకుంటావో అని చెప్పి ఇక కార్తీక్ అయితే పక్కనే ఉన్న గోడ అయితే దూకి ఇక వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి ఇక చిన్నగా అయితే వెళ్ళి తొంగి చూస్తూ ఉంటాడు. ఇక అద్దంలో నుంచి కిటికీ అద్దంలో నుంచి ఇక అక్కడ తాళ్లతో కట్టేసి ఉన్న సూరజ్ని చూడడంతో ఒక్కసారిగా కార్తీక్ అయితే హవాక్ అయిపోతూ ఉంటాడు. ఇక వెంటనే ఏంటి జోష్న సూరజ్ని కిడ్నాప్ చేయించిందా అంటే రేపు ఉదయం షాప్ ఓపెనింగ్కు వస్తానని మాయమాటలు చెప్పి సూరజ్ని నమ్మించి పంపించేసి ఇక సూరజ్ వెళ్ళిపోయిన తర్వాత అతన్ని రౌడీలతోటి కిడ్నాప్ చేయించిందనమాట. కిడ్నాపులు చేయించడం, లారీలతో గుద్దించడం, ఎదురు తిరిగిన వాళ్ళని కత్తితో పొడవడం, షూట్ చేయడం దీనికి బాగా అలవాటైపోయాయి. అయినా మరీ ఇంత రౌడీలాగా బిహేవ్ చేస్తుంది ఏంటి అసలు ఇది? ఈ జోష్నను చూస్తుంటేనే కంపరం వేస్తుంది. ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినట్టుంటుంది. చూడ్డానికి అందంగా ఉంటే సరిపోదు, బుద్ధి కూడా అందంగా ఉండాలి. దీని బుద్ధి చూస్తేనే చాలు దీని మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. అయినా దానికంటే బుద్ధి లేదు. ఈ పారుకైనా బుద్ధి లేదా? ఇలాంటి పనులేంటే చేసేది అని చెప్పి చాచిపెట్టి 4 పీక్కుండా మనవరాల్ని వెనకేసుకొని వచ్చి మరి అదిగో ఆ కిడ్నాప్కి హెల్ప్ చేస్తుందా? పారు, నువ్వు ఇంకొకసారి నాకు దొరకపోవు, అప్పుడు నీకు స్ట్రాంగ్గా ఇచ్చి పడేస్తాను ఏమనుకుంటున్నావో అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక సూరజ్ అయితే స్పృహలో ఉండడు. ఇక వెంటనే సూరజ్ మీద నీళ్లు కొట్టి ఇక జోష్న అయితే లేపుతూ ఉంటుంది. ఇక మూతికి ఉన్న ప్లాస్టర్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక తీసి ఇక గడ్డం మీద చేతులు పెట్టుకొని సూరజ్ సూరజ్ అని చెప్పి ఇక ప్రేమగా పిలుస్తూ ఉంటే ఇక సూరజ్ అయితే కళ్ళు తెరవలేక తెరుస్తూ ఇక జోష్నను అయితే చూసి ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటారు. మీరా? అసలు ఎవరిక్కడ? ఎవరు ఎవరు నేను అసలు ఇక్కడ ఎందుకున్నాను? అసలు నేను ఎక్కడున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక జోష్న అయితే పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ నవ్వులు విన్న సూరజ్ అయితే హలో జోష్న మేడం గారు, మీరు అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు నేను ఎక్కడున్నాను? రేపు ఉదయం నా షాప్ ఓపెనింగ్, నాకు కొంచెం పనుంది, దయచేసి నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఏరా ఇంకా షాప్ ఓపెనింగ్ చేయాలనుకుంటున్నావా? నిన్ను ఇంత ప్లాన్ చేసి కిడ్నాప్ చేసింది రేపు ఉదయం షాప్ ఓపెనింగ్ దగ్గరుండి నీ చేత నేను చేయించడానికి అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావో? ఇంతవరకు నిన్ను ప్రాణాలతో వచ్చినందుకు ఆనందపడు అని చెప్పి ఇక అంటూ ఉంటే జోష్న గారు, మీ గురించి నాకు బాగా తెలుసు. అయినా మీ ఇంట్లో మీ తాతగారు చెప్పారని ఇది నాకు నా మాట ఇచ్చారనే ఒకే ఒక్క నమ్మకంతో నేను మిమ్మల్ని వదిలేశాను. లేదంటే నేను మిమ్మల్ని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుండేవాడిని. అప్పుడు నేను కనపడపోయినా నా మీద ఏం జరిగినా పోలీస్ వాళ్ళు మొదటగా అనుమానించేది మిమ్మల్నే అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే పెద్దగా నవ్వుతూ ఉంటుంది. రేయ్, నువ్వు నీతికి నిజాయితీలతో పోతే ఇక్కడ పనులు జరగవురా. కట్టలు విసిరేస్తేనే పనులు జరుగుతాయి. అయినా నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు వెంటనే వచ్చి నన్ను అరెస్ట్ చేసి వెళ్ళిపోతారనుకుంటున్నావా?
ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? నేనెవరో తెలుసా? జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓని. నాతోనే పెట్టుకున్నావు కదూ. నీకు పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాగా రుచి చూపించాలి. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాను. ఏమనుకుంటున్నావో అని చెప్పి ఇక తన చేత్తో ఇక సూరజ్ చేతినైతే జుట్టుని పట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన సూరజ్ అయితే అమ్మ అంటూ ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు. బాగా అరవరా, బాగా అరువు. ఆ రోజు మొదటి రోజు నేను నిన్ను బొమ్మని అడిగినప్పుడే నీ పాటికి నువ్వు బొమ్మని ఇచ్చి కావాల్సినంత తీసేసుకొని వెళ్ళిపోకుండా ప్రతి విషయంలో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటూ లెక్చర్లు పీకావు కదా. దాని ఫలితమే ఇది. ఆ రోజు నిన్ను ఏం చేయలేకపోయాను. ఆ తర్వాత నిన్ను నడి రోడ్డు మీద నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు కూడా నిన్ను ఏం చేయలేకపోయాను. నువ్వు మా ఇంటికి వచ్చి మా తాత ముందే నువ్వు మీద ప్రగల్భాలు పలికి నీ షాప్లో నన్ను ఊడిగం చేయమన్నప్పుడు కూడా నేను ఏం చేయలేకపోయాను. చూసావా జోష్న ఎలా దెబ్బ కొట్టిందో. జోష్నకి ఎదురు నిలబడాలి అంటే ధైర్యం ఉండాలిరా, ధైర్యం. పిల్ల కుంక ఏమనుకుంటున్నావో అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఓసే జోష్న ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం వచ్చి చాలాసేపు అయింది, ఇంక పదవే పోదా బాబు, ఏమీ అనుకోకు బాబు అని చెప్పి ఇక పారిజాతం అయితే సూరజ్కి చెప్తూ ఉంటే, ఏంటండి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడెక్కడో పెట్టేసి నన్ను ఏమీ అనుకోవద్దంటే ఏంటి అర్థం అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు వింటున్న కార్తీక్ అయితే లాభం లేదు, నేను ఇప్పుడే ఇక్కడికి లోపలికి వెళ్ళి అందరికీ కూడా బాగా పనిష్మెంట్ ఇవ్వాలి, లేకుంటే రేపు ఓపెనింగ్ ఆగిపోతుంది. తాత విషయంలో మళ్ళీ జోష్న తప్పుడుదైపోతుంది. ఈసారి జోష్నాని సూరజ్ ఖచ్చితంగా వదలడు. అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదైపోతుంది. నో ఇలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక కార్తీక్ అయితే ఇక మెట్లెక్కి తలుపు దగ్గరికి వచ్చి ఇక కాలుతో ఒక్కసారిగా తలుపునైతే గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇక తలుపు అయితే ఒక్కసారిగా దడేల్మని ఓపెన్ అవ్వడంతో ఇక ఆ శబ్దానికి పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా ఉలిక్కి పడుతూ ఇక తలుపు వైపు చూడగానే అక్కడ ఉన్న కార్తిక్ని చూసి పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా హవాకైపోతూ ఉంటారు. ఒరేయ్ మనవడా నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పి ఇక పారిజాతం అంటూ ఉంటే, ఇక కార్తీక్ అయితే ఏంటి పారు నీ విషయాలన్నీ కనిపెట్టలేననుకుంటున్నావా? నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని, అందుకే నేను నీ మీద ఒక కన్ను వేసే ఉంచాను. కానీ మీరు ఇంత తొందరగా ఇలాంటి రియాక్షన్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఇక లోపలికి తన దగ్గర ఉన్న రేయన్ గ్లాసులు తీసుకొని పెట్టుకుంటూ ఇక స్టైల్గా నడుచుకుంటూ కార్తీక్ అయితే లోపలికైతే వస్తూ ఉంటాడు. ఇక సూరజ్ని చూసి హాయ్ సూరజ్ బ్రో అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక కార్తీక్ని చూసి సూరజ్ అయితే హాయ్ సూరజ్, హాయ్ కార్తీక్, వీళ్ళు చూసారా ఎంతకి తెగించారో అని చెప్పి ఇక అంటూ ఉంటే, అందుకే నిన్ను సేవ్ చేద్దామని నేనే వచ్చేసాను అని చెప్పి ఇక సూరజ్ దగ్గరికి వెళ్ళి కట్లయితే ఇప్పుతూ ఉంటాడు. కట్లు ఇప్పిన తర్వాత ఆర్ యు ఓకే అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఐఎమ్ ఓకే ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పి ఇక సూరజ్ చెప్తూ వీళ్ళని వదలకూడదు అని చెప్పి ఇక జోష్న పీక పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే, ఇక పారిజాతం అయితే అడ్డొస్తూ ఉంటుంది. బాబు ఏదో చిన్నపిల్ల తెలియక చేసింది, నువ్వేదో తనని ఆట పట్టించావు, అది కూడా నిన్ను ఆట పట్టించింది, ఇంతటితో వదిలేయి బాబు, గొడవలు ఎందుకు అని చెప్పి ఇక పారిజాతం అయితే సర్ది చెప్తూ ఉంటే, మీరు అసలు మనుషులేనా? మీ అమ్మాయి నన్ను కిడ్నాప్ చేయించింది ఏంటి? ఇవి చిన్నపిల్లల ఆటల్లాగా ఉన్నాయా? అయినా చిన్నపిల్లలు చేసే పనులైనా ఇవి? ఒక మనిషిని కిడ్నాప్ చేయడం అంటే ఏంటో తెలుసా మీకు? దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకు ముందు చేసిన దాన్ని ఇప్పుడు రెండు కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానంటే మీ అమ్మాయికి అసలు లైఫ్లో బెయిల్ రాకుండా ఉంటుంది, జీవితాంతం జైల్లోనే పడి ఊచలు లెక్క పెడుతుంది, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, బాబు అంత పని మాత్రం చెయ్యకు, అసలే పెళ్ళి కావాల్సిన పిల్ల అని చెప్పి ఇక పారిజాతం అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఒరే కార్తీక్, అయినా ఏంట్రా నువ్వు ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేను ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను పారు, ఇప్పుడు ఇంటికి వెళ్ళి తాతకు కనుక ఈ విషయం చెప్పాను అనుకో, తాత ఎవరికి సపోర్ట్ చేసేది అక్కడే తెలిసిపోతుంది, వెళ్దామా మరి చిన్న మరదలా అని చెప్పి ఇక వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా నేను దొరికిపోతూనే ఉన్నాను, ఈ రోజు కనుక బావి ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ సూరజ్ గాడి పని ఇంతటితో ముగించేసి ఉండేదాన్ని, ఏంటో నా టైం అస్సలు బాగోలేదు అని చెప్పి ఇక జోష్న అయితే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటే, ఏంటి బావా మీరందరూ కూడా నా మీద లేనిపోని అబాండాలు వేస్తున్నారు, అసలు ఈ సూరజ్ గారిని నేను కిడ్నాప్ చేయడం ఏంటి? నాకెవరో ఒక రాంగ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది మేడం, ఎవరో సూరజ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాము అని చెప్పి ఇక వాళ్ళు నాకు ఫోన్ చేస్తే, ఏంటి సూరజ్ని మీరు కిడ్నాప్ చేశారా? అసలు మీరెవరు అని చెప్పి ఇక నేను అడిగాను. అప్పుడు మీకు ఖచ్చితంగా సూరజ్ అనే వ్యక్తి కావాలి అంటే డబ్బులు తీసుకొని పలానా చోటకి రండి అని చెప్పి ఇక అన్నాడు. ఇంతకీ నిజమో కాదో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను, అయినా ఉదయం చెప్పాడు కదా నాకు ఎవరూ లేరు, నేను ఒక అనాథని అని, అందుకే సానుభూతితో ఇక్కడి వరకు వచ్చాను, నేను ఒక్కదాన్నే రాలేక ఇదిగో ఈ గ్రానీని కూడా తీసుకొని వచ్చాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న
పారిజాతం అయితే అవునరా మనవడా, అందుకే వచ్చింది అని చెప్పి ఇక పారిజాతం కూడా మొత్తం ప్లేట్ అయితే తిప్పేస్తూ ఉంటుంది. ఇక అది విన్న కార్తీక్ అయితే, మరి ఇందాక నువ్వు నువ్వు జోష్నని విసిగించావు, అందుకే జోష్న కూడా నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఇదంతా చేశాను అని చెప్పి అన్నావు, అదేంటి పారు అని చెప్పి ఇక అంటూ ఉంటే, అన్నానా అంటే నానే ఉంటాను, నోరు ఊరుకుంటుంది కదా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాను. ఏమోరా కార్తిక్గా నాకు భయం వేసింది, అప్పుడు ఏం మాట్లాడుతున్నానో ఏంటో నాకే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు జోష్న చెప్పింది కదా అదే నిజం, పాపం సూరజ్ ఈ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి జోష్నకు ఫోన్ వస్తే, అయ్యో పాపం తల్లి లేని పిల్లోడు, మనం హెల్ప్ చేద్దాం పదా అని చెప్పి ఇదిగో దీన్ని తీసుకొని నేనేరా ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక పారిజాతం అయితే ఇక తెగ నటించేస్తూ ఉంటుంది. పాముకి పాలు పోసి పెంచిన విషమే కక్కుతుంది, నువ్వు కూడా అంతే అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఒరే కార్తీక్ అవన్నీ ఇప్పుడు కాదు, కానీ ఇదిగో ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అమ్మాయి జోష్న పద మనం వెళ్దాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సురేష్ బాబు నువ్వు వెళ్ళి రేపు ఉదయం నీ షాప్కి కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకో అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఏంటి ఏర్పాట్లు చేసుకునేది, నువ్వు రేపటి ఏర్పాట్లు చేసుకున్నా నేను అక్కడికి వచ్చేదే లేదు అని చెప్పి ఇక జోష్న అయితే తేల్చి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా కోపంతో జోష్న చెంప పగలు కొడుతూ ఉంటాడు. ఇంతసేపు నేను మర్యాదగా మాట్లాడుతుంటే ఆటలు అనుకుంటున్నావా, మనుషుల్ని కిడ్నాప్ చేయడం నీకు సరదా అయిపోయింది, అయినా ఆ అబ్బాయిని ఎందుకు కిడ్నాప్ చేశావు, నువ్వు చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా, పైగా మళ్ళీ రేపు ఉదయం ఓపెనింగ్కు కూడా రానని తెగేసి చెప్తున్నావు, మరి అలాంటప్పుడు ఉదయం తాత దగ్గర ఈ విషయాలన్నీ చెప్పొచ్చు కదా అని చెప్పి ఇక అంటూ ఉంటే, నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు బావా, నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మాత్రం షాప్ ఓపెన్కి రాను అని చెప్పి ఇక తెగేసి చెప్పి ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నిన్ను షాప్ ఓపెనింగ్కి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసులే సురేష్, నిన్ను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, పారు నువ్వు కూడా జోష్నతోటి వెళ్ళిపో అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక వెళ్ళిపోతున్న పారు అయితే సూరజ్ దగ్గరికి వచ్చి, బాబు ఇవన్నీ మనసులో ఏం పెట్టుకోకు, పాపం చిన్నపిల్ల, ఏదో ఈ కార్తిక్ గాడు దక్కలేదని ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఈ కార్తిక్ గాడేమో ఎప్పుడు కూడా ఆ దీప వెనకాలే పడి తిరుగుతూ ఉంటాడు, చిన్నప్పటి నుంచి బావనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అదిగో ఆ బాధలో ఇదంతా చేస్తుంది, దాన్ని ఏమో మనసులో పెట్టుకోకయ్యా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇక వెళ్ళిపోతున్న జోష్న అలాగే పారు వైపు కార్తిక్ అలాగే సూరజ్ ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు. ఏంటి బ్రో ఇదంతా అని చెప్పి ఇక అంటూ ఉంటే, జోష్న గురించి నీకు ఇంకా తెలీదు, జోష్న ఎంతకైనా మనిషే, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటుంది, అనవసరం అనిపిస్తే పీక పట్టుకుంటుంది, అలాంటిది, అందుకే నీ విషయంలో రేపు తను నీ షాప్ ఓపెనింగ్కి వచ్చి తను ఎక్కడ చీప్ అయిపోతుందోనని చెప్పి ముందుగా భయపడి నిన్ను కిడ్నాప్ చేయించినట్టుంది, లక్కీగా నేను అనుకోకుండా వాటర్ తాగడానికి కిందకి రావడం, అప్పుడే వెళ్ళి ఇక్కడికి రావడం, ఇదంతా నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి నేను నిన్ను కాపాడుకోగలిగాను, లేదంటే ఏమైపోయిందో ఏంటో, సారీ బ్రదర్ అని చెప్పి ఇక సూరజ్కి అయితే సారీ చెప్తూ ఉంటాడు కార్తిక్. అయినా మీరేం చేస్తారులేండి, అయినా ఇక్కడ మీరు నిజంగా వాళ్ళని సమర్థించే వాళ్ళే అయితే నన్ను వచ్చి ఎందుకు కాపాడతారు అని చెప్పి అంటూ ఉంటే, జోష్న గారు రేపు ఉదయం రానంటున్నారు, మరి తనని మీరు ఎలా తీసుకొస్తారు అని చెప్పి అంటూ ఉంటే, దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి ఇక తన ఫోన్లో రికార్డ్ చేసిందంతా కూడా ఇక ఆ వీడియోని సూరజ్కి అయితే చూపిస్తూ ఉంటుంది. ఏంటి మీరు ఈ వీడియో అంతా రికార్డ్ చేశారా, మరి సాక్ష్యాలు ఉండాలి కదా, ఇది ఒక్కటి చాలు, ఈ వీడియోని అడ్డం పెట్టుకొని వాళ్ళని చూడు ఎలా ఆడుకుంటానో, వాళ్ళు రేపు నీ షాప్ ఓపెనింగ్కి వచ్చి క్లీనింగ్ పని చేస్తారు, సర్వింగ్ పని చేస్తారు, జ్యూసులు తీస్తారు, అందరినీ పేరున ఆహ్వానించి మరీ మర్యాదలు చేసే విధంగా చేయడానికి ఒక్క వీడియో చాలు అని చెప్పి అంటూ ఉంటే, ఏమో బ్రదర్ నాకెందుకో జోష్నని చూస్తుంటే చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక సూరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇక సూరజ్ బాధపడుతున్నది చూసిన కార్తీక్ అయితే, సూరజ్ బ్రో ఏం జరిగినా కూడా మన మంచికే, రేపు మాత్రం ఏర్పాట్లు ఎక్కడ కూడా ఆగదు, ఇప్పటికే చాలా టైం అయింది, పదండి మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను అని చెప్పి ఇక సూరజ్ని అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇక కార్తీక్ అయితే ఇంటికైతే వస్తాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత పారిజాతం అయితే, ఓసై పాపిష్టిదానా నువ్వు ఏ పని చేసినా అదేంటే తిరిగి చిలికి గాలివాన అయినట్టు ఇంత పెద్దదవుతుంది, ఇప్పుడు ఆ కార్తిక్ గాడు ఈ విషయాలన్నీ మీ తాత గనక చెప్పాడు అని అంటే మీ తాత మన ఇద్దరి తట్టా బుట్ట సర్ది వీధిలోకి ఇసిరేస్తాడే, ఏమనుకుంటున్నావో అని చెప్పి అంటూ ఉంటే, తట్టా బుట్ట ఇసిరేసినా నన్నే బయటికి తోసేసినా నేను వెళ్ళిపోవడానికైనా సిద్ధం, కానీ ఆ సూరజ్ గాడి షాప్ ఓపెనింగ్కి మాత్రం నేను వెళ్ళను అని చెప్పి ఇక కరాఖండిగా చెప్పేస్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే జోష్న అని చెప్పి ఇక గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఒసే మీ తాత పిలుస్తున్నాడే అని చెప్పి ఇక అంటూ ఉంటే, వినపడుతుంది అని చెప్పి ఇక కిందకైతే వెళ్తూ ఉంటుంది జోష్న. ఏంటి జోష్న ఇంకా ఇలాగే ఉన్నావు, షాప్ ఓపెనింగ్కి వెళ్ళాలి కదా, రెడీ అవ్వవా అని చెప్పి ఇక అంటూ ఉంటే, నేను వెళ్ళను తాత అని చెప్పి ఇక చెప్పడంతో ఇక అప్పుడే అక్కడికి కార్తిక్ గడైతే వస్తాడు. ఇక కార్తిక్ని చూసిన జోష్న అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోయి భయపడిపోతూ ఉంటుంది.
ఇక అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ అయితే ఏమైంది తాత ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు చూడ్రా నిన్నేమో వెళ్తాను అని చెప్పింది ఇప్పుడేమో రెడీ అవ్వు వెళ్ళాలి అంటే నేను వెళ్ళను అని మొండికేస్తుంది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఏం చిన్నమరదలా ఎందుకు మొండికేస్తున్నావు బావా ఇవన్నీ నా పర్సనల్ విషయాలు నువ్వు మాత్రం మధ్యలోకి తలదూర్చకు నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే అని చెప్పి ఇక అంటూ ఉంటే నాకు చిన్నమరదల్ని ఎలా ఒప్పించాలో తెలుసులే తాత ఇదిగో నీకు మర్చిపోయాను ఒక వీడియో చూపించాలి అన్నట్లు ఇక జేబులో నుంచి ఇక తన ఫోన్ అయితే చూపిస్తూ ఉండు ముందు ఇది చిన్నమరదలకి చూపించిన తర్వాత నీకు చూపిస్తాను అని చెప్పి ఇక కార్తీక్ అయితే ఫోన్ని తీసి జోష్నకైతే ఇచ్చి ఆ వీడియో అయితే ఆన్ చేయడంతో ఇక సూరజ్ మీద నీళ్లు కొట్టడం ఇక సూరజ్ని కిడ్నాప్ చేసింది అంతా కూడా ఆ వీడియోలో చూసి జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏం చిన్నమరదల ఈ వీడియో తాతకు చూపించమంటావా అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక జోష్న అయితే భయపడిపోతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్